ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవాతి దేవునికి, మన యొక్క రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుకి ఈ దినం మనం ఎన్నో వందనాలు తెలియజేయాల్సిన బద్ధులమైన. సో ఈ దినం కూడా దేవుని స్తుతించడానికి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మన ప్రభుల రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన గొప్ప నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు. సో ఈ దినం కూడా దేవుని వాక్యాన్ని వినడానికి, దేవుని ఆరాధించడానికి మనం అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఈ దినం కూడా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని, మాకు కావలసినటువంటి కృప సమృద్ధిగా అనుగ్రహించమని, ఈ దినం ప్రభువా మాకు ఇచ్చినటువంటి ఆయుష్ కొరకు, ఆరోగ్యం కొరకు, మంచి మనస్సు కొరకు, మంచి హృదయం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మానసికమైన ఒత్తిళ్ళన్నిటి నుండి కూడా మీ ప్రజలను, మీ బిడ్డలు విడిపించండి, విడుదల దయచేయండి, స్వస్థపరచండి, బలపరచండి, రోగాల నుండి, వ్యాధుల నుండి స్వస్థపరచండి, గాయాలన్నీ కట్టి బాగు చేయండి ప్రభావ. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకు ఆరోపిస్తాయి. ఈ దినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఓకే, ఈరోజు కూడా కొన్ని విషయాలను మనం మాట్లాడుకున్నాం. బైబిల్ గ్రంథంలో నుండి ప్రతిరోజు మనం వింటూ ఉన్నాం దేవుడి వాక్యాన్ని. ఈ దినం కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యొక్క వాక్యంలో నుండి సత్యాలు, గొప్ప విషయాలు మనతో మాట్లాడబోతున్నాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు స్పీక్ విత్ us సో మెనీ ట్రూత్స్ అండ్ ఎక్సలెంట్ థింగ్స్, powerful things, awesome things today also. Even today, God is going to talk with you. Praise the Lord. వాక్యం చదువుకున్న యోహాను సువార్త 10వ అధ్యాయము మొదటి వచనం దగ్గర నుండి కొన్ని వచనాలని మనం చదువుకున్న 8వ వచనం వరకు. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 10 వర్స్ 1 through 8. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొని వాడునై ఉన్నాడు. గొర్రెల యొక్క ద్వారం గుండా ప్రవేశించకుండా వేరే ద్వారం గుండా ఎక్కేటువంటి వాడు, వేరే ఒక ద్వారం గుండా దొంగల్లా ఎక్కుతారు. కొంతమంది గోడలు ఎక్కుతారు, కొంతమంది గేట్లు ఎక్కుతారు, కొంతమంది ఏమో మరి తలుపులు బద్దలు చేస్తారు. వాడు దొంగ, అట్లా వచ్చేవాడు దొంగ. మర్యాద లేకుండా, హీనంగా, నీచంగా మాట్లాడుతూ, అమర్యాదగా మాట్లాడి, దౌర్జన్యంగా, దోపిడీగా ఎవడైతే ఉంటాడో వాడు దొంగ. ఒక మాట ఇచ్చి ఆ మాట ప్రకారం జీవించకుండా తమ బ్రతుకుని నానా రకాలైనటువంటి వేషాలు వేస్తూ గడుపుతూ ఉంటారు, మాటలు మారుస్తూ ఉంటారు, మనుషులను బాధ పెడుతూ ఉంటారు. వాడు దొంగ, వాడు అబద్ధికుడు, వాడు దోచుకొని వాడు. అదే యేసుప్రభు మాట్లాడుతున్నాడు పిల్లారు. వాడు దొంగ, వేరొక ఉపాయం కలిగిన వాడు, వేరొక ఆలోచన చెప్పిన దానికి వేరొకటి, ఇచ్చిన మాటకు వేరొకటి, పలికిన పలుకుకు వేరొకటి, తను జీవించాల్సింది, చేయవలసిన దానికి వేరొకటి చేసేవాడు వాడు దొంగ, వాడు అబద్ధికుడు, వాడు మోసగాడు. యేసుప్రభు చెబుతూ ఉన్నారు కదా, దొడ్డి దారిలో గుండా వెళ్ళాలి, గొర్రెల దొడ్డి ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ప్రవేశించువాడు లేకపోతే ఎక్కువాడు దొంగ. ఓకే, 2వ వచనం. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. ఎవరైతే ద్వారాన్ని ప్రవేశిస్తాడో, సరిగా తిన్నగా మాట్లాడతాడో, చెప్పింది చేస్తాడో, చెప్పినట్లుగానే చేస్తాడో అతడు సరైన వాడు కాపరి. లేకపోతే వాడు దొంగ, వాడు దోచుకునేవాడు, వాడు మోసగాడు. But he who enters by the door is the shepherd of the sheep. గొర్రెల యొక్క కాపరి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నారు. 3వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనం. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. గొర్రెలు అతని స్వరం వెంటయి, ద్వారపాలకుడేమో తలుపు తీస్తాడు, గొర్రెలేమో స్వరం వెంటయి. ఎంత గొప్ప మాట అండి.
రెండు విషయాలు మనం చూస్తున్నాం ఈ వాక్యంలో. ద్వారపాలకుడు కూడా తలుపు తీస్తాడు, దొంగకి ద్వారపాలకుడు తలుపు తీయడు, ఫోన్లు కొడతాడు. ఈ దినాల్లోనైతే, అప్పట్లోనైతే అరుస్తారు, కేకలేస్తారు, ఎవరెవరైనా పిలుస్తారు దొంగ దొంగ అని. సో ద్వారపాలకుడు కూడా తెలిసిపోయిద్ది అనమాట, నువ్వు దొంగవో, నువ్వు కాపరువో, నువ్వు యజమానుడివో, నువ్వు మోసగాడువో, నువ్వు అబద్ధికుడువో, నువ్వు మంచోడువో, నువ్వు మంచోడువు కాదు. చిన్న పిల్లోడిని బట్టి కూడా వాడి ప్రవర్తన బట్టి వాడు ఎంత చెడ్డోడో తెలిసిపోయిందంట. వాడి స్వభావం ఎంత చెడ్డదో, వాడి ఆలోచన ఎంత చెడ్డదో. చాలామంది పాలు తాగుతూ పిల్లి కళ్ళు మూసుకుంటుంది, ఎవరు చూడలేదని. అట్లాగా వారు చేసే రహస్యమైనటువంటి జీవితం, రహస్యమైనటువంటి చెడ్డ కార్యాలు, మోసాలు, అబద్ధాలు, దొంగతనాలు బట్టబయలు కాకూడదని చెప్పి వేషం వేసుకుంటారు. 4వ వచనం సెలవిస్తామని పిల్లారా. 4వ వచనం మనం చదువుకున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనం. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడిచిన గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతన్ని వెంబడించును. గొర్రెల యొక్క కాపరి స్వరం వింటి పిల్లారా. ఈ దినాలు గొర్రెలు కాపరి స్వరం వింటుల్లా, దేవుని స్వరం వింటుల్లా, మనుషుల స్వరం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, వేరొకరి స్వరం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. గొర్రెలు అంట, నిజమైన గొర్రెలు అంట వేరొకరి స్వరం వినవంట. అవి పనికిమాలిన గొర్రెలు అయితే, చెడ్డ గొర్రెలు అయితే వేరొకరి స్వరం వింటాయి. కాపరి ఆయన స్వరాన్ని గొర్రె గుర్తుపట్టిద్ది. సో కాపరి స్వరమే వినాలి, దేవుని స్వరమే వినాలి. దేవుని స్వరం వినని కారణాన్ని బట్టి అనేక సార్లు అరాచకాలు జరుగుతూ ఉంది, భయంకరమైనటువంటి విపత్తులు జరుగుతూ ఉన్నాయి, నష్టాలు జరుగుతూ ఉన్నాయి, కుటుంబాలు కూలిపోతూ ఉన్నాయి, జీవితాలు అష్టావ్యస్తం అవుతూ ఉన్నాయి, శాంతి సమాధానం లేకుండా పోతూ ఉన్నారు, నెమ్మది లేకుండా పోతూ ఉన్నారు, ఆనందం లేదు, సంతోషం లేదు, దిగులు, విచారము, బాధ, దుఃఖము, వ్యాకులము మనుషులను భయంకరమైనటువంటి రీతుల్లో వేధిస్తూ ఉంటున్నారు. కారణం ఏంటో తెలుసా? దేవుని స్వరం వినటం లేదు, కాపరి స్వరం వినటం లేదు, వినాల్సిన వాళ్ళ స్వరం వినటం లేదు. నీ తల్లిదండ్రుల స్వరం కావచ్చు, నీ యొక్క ఉపాధ్యాయుల స్వరం కావచ్చు, నీకు మేలు చేసే వాళ్ళ స్వరము వినటం ద్వారా నీకు మంచి జరిగిద్ది. నువ్వు గొప్పవాడివిగా ఉంటావు, గొప్ప స్త్రీగా పురుషుడిగా ఉంటావు, మంచి కాపురం చేసుకుంటారు, మంచి పిల్లలను కంటారు, మంచి కుటుంబ వ్యవస్థను కలిగి ఉంటారు, మంచి ఉద్యోగాలు, మంచి వ్యాపారాలు, మంచి భూమి మంచిగా పండిద్ది, పంటలు పండిద్ది. దేవుని మాట వింటే, దేవుని మాట వినని కారణాన్ని బట్టి మోసపోతున్నారు, నష్టాన్ని కలిగి తమ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. ఎంతోమంది వాళ్ళ జీవితం ఇతరుల స్వరం వినటం ద్వారా, వాడి స్వరం వింటే వాడు నిన్ను మోసం చేస్తాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. 5వ వచనం 10వ అధ్యాయం యోహాను సువార్త 10వ అధ్యాయం 5, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 10 verse 5. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. అన్యుల స్వరం అవి వినవు, ఎంత మాత్రం కూడా వినవు. చాలాసార్లు మనము కొన్ని స్వరాలు వింటూ ఉంటాం పిల్లరా. మన లోపల నుండి ఒక స్వరం వస్తూ ఉంటుంది, కొన్నిసార్లు బయట నుండి స్వరం వస్తూ ఉంటుంది, కొన్నిసార్లు మనము పరలోకములను స్వరం వింటాం. అంటే మనకు అనిపిస్తుంది ఏ స్వరము ఏం చేస్తుందో కూడా మనకు తెలిసిపోయిద్ది. కానీ ఆ సమయంలో సాతాను శోధించటం ద్వారా అనేక సార్లు మనుషులు శోధించబడి, ఏడవబడి, మరులు కొల్పబడి పాపం చేస్తూ ఉన్నారు. పాపం పరిపక్వమై మరణానికి అంటా ఉంది, దురాశ గర్భం ధరిస్తూ ఉంది. సో మనుషుల యొక్క జీవితాలు పాడు చేసుకుంటూ ఉన్నారు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, అవి పారిపోతాయి అంట. యోసేపు ఆ స్త్రీ దగ్గర నుండి పారిపోయాడు. ఆమె స్వరం వేరే స్వరంలాగా ఉంది. ఇంతకుముందు దేవుడు మాట్లాడిన స్వరంలాగా లేదు, లేకపోతే యజమానులు కఠినంగా మాట్లాడిన స్వరంలాగా లేదు, స్నేహితులు మాట్లాడిన స్వరంలాగా లేదు, మరి తనకు సన్నిహితంగా ఉన్నటువంటి వారు మాట్లాడిన స్వరంలాగా లేదు. ఇది వేరే స్వరంలాగా ఉంది, ఇది జీవితాన్ని పాడు చేసే స్వరంలాగా ఉందని యోసేపు గుర్తించి ఆమె స్వరము నుండి తప్పించుకున్నారు పిల్లారా. ఆమె యొద్ద నుండి తప్పించుకున్నాడు, పాపం చేయకుండా. స్త్రీతో పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారికి. అవును, గొర్రెలు పారిపోతే నిజమే,
కొత్తోడు ఇవ్వడానికి వచ్చేయడానికండి, కొత్త స్వరం వినయానికండి పారిపోతాయి, పరిగెత్తుతాయి అవి. కానీ మనుషులంగా మనం వింటలేదు, దేవుని మాట వింటలేదు, దేవునికి లోబడట్లా, వాళ్ళ మాటలే వింటున్నాం కొన్నిసార్లు. అందుకే జీవితాలు పాడైపోతున్నాయి. వివాహ వ్యవస్థ జీవితం పాడైపోతా ఉంది. ఉద్యోగాల్లో నష్టము, మనం పెట్టిన పెట్టుబడులు, మనం ఇచ్చిన పైసలు నష్టపోతూ ఉన్నాం, అనేక సార్లు కోల్పోతూ ఉన్నాం. సాతానుడు శోధిస్తూ ఉన్నట్టున్నారు. 6వ వచనం, యోహాను సువార్త 10వ అధ్యాయం 6వ వచనం. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పిన కానీ ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టువ వారు గ్రహించుకొనలేదు. 7వ వచనం. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారునై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు. నాకు ముందుగా వచ్చిన వారు దొంగలు, దోచుకునేటువంటి వారు. గొర్రెల యొక్క ద్వారాన్ని నేనే, ఐ ఆమ్ ద గేట్. హల్లెలూయా. జీసస్ అగైన్ said to them, truly, truly I say to you, I am the door of the sheep. All who came before me are thieves and robbers. They are thieves and they are robbers. But the sheep did not listen to them. The sheep should not listen to them. They did not listen. Are you listening to other person? To the Satan? సాతానుకు నువ్వు స్వరాన్ని ఇస్తా ఉన్నావా? నీ చెవినిస్తా ఉన్నావా? స్వరానికి బదులు చెబుతూ ఉన్నావా? బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఆదికాండము 2వ అధ్యాయం 16 వచ్చింది. జెనసిస్ చాప్టర్ 2 వర్స్ 16. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడులు తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించెను. దేవుడు చెబుతా ఉన్నాడు జెనసిస్ చాప్టర్ 2 వర్స్ 16, నీవు ఈ మంచి చెడులు తెలివినిచ్చేటువంటి ఈ వృక్ష ఫలాలు మాత్రం తినొద్దు, అన్ని చెట్ల యొక్క వృక్షం యొక్క ఫలాలు మీరు తినొచ్చు నిరభ్యంతరంగా అని చెప్పాడు. ఇంకేముంది? ఒకటేగా తినొద్దు అండి. అది తిన్నా దినమునాడు నువ్వు చచ్చిపోతావు. ఇది దేవుని స్వరం, ఇది కాపరి స్వరం, ఇది నీ యజమానుని స్వరం, నీ మేలు కోరే వాని స్వరం, నిన్ను దీవించి ఆశీర్వదించి నీకు క్షేమాన్ని ఇచ్చేటువంటి వాని స్వరం. పిల్లారా, దేవుడు నీకు క్షేమం కలుగు చేస్తాడు, మేలు కలుగు చేస్తాడు, మంచి చేస్తాడు. దేవుడు నష్టం చేయడు అన్నాడు కూడా. ఇతరులకు నష్టం చేయనంత వరకు, ఇతరులను బాధ పెట్టనంత వరకు నీకేం కాదు. నువ్వు ఎప్పుడైతే ఇతరులకు నష్టం చేయడం ప్రారంభిస్తావో, బాధ పెట్టడం ప్రారంభిస్తావో, అప్పుడే ప్రారంభమైంది నీ శిక్ష కూడా. నీ బాధ, నీ వ్యాకులు, నీ దుఃఖము, నీ వ్యసనము, నీ చింత, నీ దిగులు, రోగము, వ్యాధి, శాపము, పాపము అన్నీ వస్తాయి పిల్లారా. అందుకే దేవుని వాక్యం సెలవిస్తావు, దేవుని స్వరమే వినాలి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో వినాలి ప్రతిరోజు కూడా. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. జెనసిస్ చాప్టర్ 3 వర్స్ 1. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగాను. ఇది నేను నిన్ను చెప్పాను, మీకు మొన్న చెప్పినట్టున్నాను, అయినా మరోసారి చెబుతా ఉన్నాను. ఇక్కడ సాతానుడు వచ్చాడు, లేకపోతే సర్పం వచ్చింది. ఈ వాక్య ప్రకారంగా సర్పం వచ్చి, అది నా సర్పం మాట్లాడేదని ఈ వాక్య ప్రకారం మనం తెలుసుకుంటూ ఉన్నాం. సర్పం కూడా చక్కగా, అంటే భయపడలేదు అవ్వమ్మ, భయపడేది లేకపోతే వికారంగా ఉంటుంది. చూడటానికి బాగుందాము, అదే బైబిల్ కన్నా సెలవిస్తూ ఉంది. నువ్వు బాగానే ఉన్నావు ఒకప్పుడు, కానీ నీలో గర్వం వచ్చినప్పుడు, దేవుని మీద, దేవుని యొక్క సింహాసనాన్ని ఆసీనుడు కావాలని నువ్వు కోరుకున్నప్పుడు, చెడు నీలోనికి వచ్చినప్పుడు నీవు కూల్చివేయబడ్డావు ఆకాశములో నుండి. దేవునికి స్తోత్రం. సో పిల్లారా, ఇక్కడ అవ్వమ్మ వేరే స్వరం వింటా ఉంది. దేవుడు మాట్లాడిన స్వరాలు ఇక్కడ వేరే స్వరం వచ్చినప్పుడు వెళ్ళిపోవాలిగా. అతడు పారిపోతాడని చెప్పాడు కదా యేసుప్రభువు. యోసేపు కూడా పారిపోయాడు కదా. వేరే వాళ్ళతో, చాలామంది వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు ఎక్కువగా. వాళ్ళు మిమ్మల్ని తప్పు మార్గం నడిపిస్తారు, మోస మార్గం నడిపిస్తారు, చెడ్డ మార్గం నడిపిస్తారు, అశాంతి, అసమాధానాన్ని కలుగు చేసేటువంటి మార్గాల్లో నడిపిస్తారు, క్రియల్లోనికి నడిపిస్తారు, కార్యాల్లోనికి నడిపిస్తారు, వ్యసనాల్లోనికి నడిపిస్తారు, ఆలోచనలు చెబుతారు. కొంతమంది వారికి
ఉన్నటువంటి ఆశ, అదే బైబిల్కి అనుసరిస్తే శరీరాశ, నేత్రాశ, జీవకుటంబం. లోపల ఉన్నటువంటి ఆశలు తీర్చుకోవటానికి ఇంకొకరిని వాడుకుంటారు. అమాయకుల్ని, కష్టాల్లో ఉన్న వారిని, మంచి వాళ్ళని, మంచి మార్గంలో ఉన్నవారిని, దేవుడి మార్గంలో ఉన్నవారిని, ఇట్లాంటి వాళ్ళని వాడుకుంటారు. ఇట్లాంటి వాళ్ళని ఎత్తుకుతారు. ఇట్లాంటి వాళ్ళని వాళ్ళ వలలోనికి, వాళ్ళ యొక్క ఉచ్చుల్లోనికి తీసుకెళ్తారు. వాళ్ళు ఆశలు చూపిస్తారు, భయంకరమైన ఆశలు చూపించి మోసం చేస్తారు. కుటుంబాల మధ్యలో చిచ్చు పెడతారు, భార్యాభర్తల మధ్యలో చిచ్చు పెడతారు, కొట్లాటలు పెడతారు, గొడవలు పెడతారు, అశాంతి అసమాధానికి గురి చేస్తారు కుటుంబాలను. వారి కష్టాన్ని దోచుకుంటారు, వారి ధనాన్ని దోచుకుంటారు, వారి యొక్క వ్యాపారాలు పాడు చేస్తారు, వారి ఉద్యోగాలు పాడు చేస్తారు, వారి జీవితాలు పాడు చేస్తారు. ఈ దినాలు ఆన్లైన్లో మోసం చేస్తూ మీకు ఎక్కువ డబ్బులు ఇస్తామని ఆశలు చూపిస్తా వేరే స్వరాలు, అవి ఎన్నో స్వరాలు మనకు వినపడతా ఉంటాయి పిల్లలు. ప్రతిరోజు కూడా మీరు టీవీ పెట్టినప్పుడు ఎన్నో స్వరాలు వినపడతాయి. మనుషుల మధ్యలో సంతలోకి వెళ్ళినప్పుడు, మీరు లేకపోతే ఏదైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఏదైనా ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు స్వరాలు వినపడతా ఉంటాయి. కొంతమంది కొన్ని విషయాలు బోధిస్తూ ఉంటారు, ఇది తప్పు అంటారు. కొంతమంది లేదు అది తప్పు కాదు, ఇదే తప్పు అని అంటారు. వాళ్ళు చెప్పేదే కరెక్ట్ అంటారు. ఇట్లాగా అనేక మంది ఫుడ్డును బట్టి ఫుడ్ విషయంలోనూ, ఎడ్యుకేషన్ విషయంలోనూ, జాబుల విషయాల్లోనూ, చదువుల విషయాల్లోనూ, కాలేజెస్, యూనివర్సిటీ విషయాల్లోనూ నానా రకాలుగా మనతో చెబుతూ నానా రకాలైనటువంటి బోధల చేత, స్వరాల చేత మనుషుల్ని భయభ్రాంతులుగా చేస్తూ ఉన్నారు. అశాంతికి గురి చేస్తున్నారు, అక్రమానికి గురి చేస్తూ ఉన్నారు, అవినీతికి గురి చేస్తూ ఉన్నారు, తప్పుడు మార్గాల్లోకి వెళ్తానని నడిపిస్తూ ఉన్నారు. కింద చెడు బోధిస్తూ ఉన్నారు. నీవెవరి స్వరం వింటా ఉన్నావు? అనేకమైన స్వరాలు ఉండే ఈ భూమి మీద ఈ దినాల్లో. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, మాట్లాడుతూనే ఉంటారు మనుషులు. మాట్లాడటానికి వాళ్ళు చాలా అభ్యాసం చేస్తారు, ప్రాక్టీస్ చేస్తారు, సంవత్సరాల తరబడి. దేవుని మాటలు మాట్లాడితే జీవం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. దేవుని స్వరం వింటే అద్భుతాలు జరుగుతున్నారా? ఇక్కడ అవమ్మ వేరే సర్పము యొక్క స్వరం వింటా ఉంది. 2వ వచనం, అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యన ఉన్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనెను. 4వ వచనం, అందుకు సర్పం, మీరు చావనే చావరు, ఏలనగా మీరు వాటిని తినదినమన మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెట్లు ఎరిగిన వారై దేవతల వలె ఉందిరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమునకు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. 8వ వచనం వరకు, 6వ వచనం వరకు, 6వ వచనం వరకు మాట్లాడేట్లా. ఆమె తిన్నది, వేరే వాళ్ళ స్వరము విని తిన్నా. చూసారా? మీరు ఎప్పుడైతే వేరే వాళ్ళ స్వరం విని ఆ పని చేస్తారో మీరు ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు ఫలాలు తిన్నట్టే. అప్పుడు మీరు వేరే విధంగా మీ కళ్ళు తెరవబడతాయి, వేరే ఆలోచనలు వచ్చేస్తాయి, వేరే చూపు వస్తుంది, వేరే వినికుడు వస్తుంది, వేరే శాస్త్రాలు మీలోనికి ప్రవేశిస్తాయి. అప్పుడు మీ జీవితాలు పాడు చేసుకుంటారు, బాగుండా జీవితాలు పాడు చేసుకుంటారు. భార్యాభర్తల మధ్యలో పొరుగు వాళ్ళు ఎవరో చెప్పిన మాటలు వినటం ద్వారా జీవితాలు పాడు చేసుకుంటారు. అత్తామామలు చెప్పేది వినండి. ఒకసారి ఒక ఇంటికి వచ్చినప్పుడు పాడలుగా అత్తామామ చెప్పేదే వినండి, నీ భర్త చెప్పేదే వినండి. అలాగనే భర్త కూడా భార్య చెప్పేది విను, అన్నిసార్లు వినకపోయినా. సో పిల్లారా, కొన్నిసార్లు మనం మన జీవితాలు పాడు చేసుకోవడానికి కారణం, కుటుంబాలు పాడు చేసుకోవడానికి కారణం మనము వేరే స్వరాలు వింటూ ఉంటాము. కొంతమంది వేరే వేరే స్వరాలు వింటాయి, ఆత్మహత్య చేసుకోమని, చనిపోమని, ఏదో ఒకటి తాగి చనిపో, ఉరేసుకొని చనిపో, రైలు కట్ట కింద పడి చనిపో, ఏదైనా మందులు కొనుక్కొచ్చుకొని చనిపో, ఇట్లా స్వరాలు వినపడతాయి. మానసికమైన ఒత్తిళ్ళు వల్ల స్వరాలు వినపడతాయి కొంతమందికి. అలా ఆరోగ్యం క్షీణించిపోవటం వల్ల, లేకపోతే మనసు దెబ్బతింటం వల్ల, మానసికమైన ఒత్తిడి కొన్ని మాటల చేత
అలా కూడా వింటారు కొంతమంది, ఆత్మహత్యలు పాల్పడతారు. కొంతమందిని వేరే వాళ్ళ స్వరాలు విని, వేరే వాళ్ళ మాటలు విని భార్యను చంపిన వాళ్ళు ఉండాలి, భర్తలు చంపిన వాళ్ళు ఉండాలి, తల్లిదండ్రులు చంపిన వాళ్ళు ఉండాలి, పిల్లలు చంపిన వాళ్ళు ఉండాలి, స్నేహితులు చంపిన వాళ్ళు ఉండాలి. పిల్లరా, వేరే వాళ్ళ స్వరాలు వింటే మీ జీవితం అతలాకుతలమైపోయింది, పాడైపోతారు, పతనం అయిపోతారు, నాశనం అయిపోతారు. దేవుని స్వరమే వినండి, దేవుని మాట వినండి, దేవుని వాక్యాన్ని వినండి. బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తూ ఉందంటే, ఇది వాక్యం చివరి వరకు మీరు చదువుకుంటా వెళ్తే ఏం జరిగిందో మీకు తెలుసు. 3వ అధ్యాయం మొత్తం చదవండి చివరి వరకు. నేను ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నా. ఒక్కోసారి దేవుడు మాట్లాడతాడు, దేవుని స్వరం వింటాం మనం. ఒక్కోసారి మన స్వరం వింటాం, ఒక్కోసారి సాతాను స్వరం వింటాం. సాతాను స్వరం విన్నప్పుడు ఏమవుతుందంటే, మనము వ్యతిరేకతలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. దేవుని యొక్క మాట మీద, దేవుని ఆజ్ఞ మీద విరోధమైన తలంపులు, ఆలోచనలు వస్తాయి, ఎదిరించి మాట్లాడతాం. రెండోదిగా, శాంతిని కోల్పోయేటట్లుగా మనము మన జీవితంలో నిరుత్సాహము, కృంగిపోయిన స్థితి, చింత, వ్యాకులము, దిగులు, విచారము, భయంకరమైనటువంటి విరక్తి, ఇట్లాంటివి అన్నీ వస్తాయి సాతాను స్వరం వింటా ఉన్నప్పుడు. మూడవదిగా, సాతాను ఏం చేస్తాడంటే మన మీద నేరాలు మోపుతాడు. నేరాలు మోపి మనలను అణిచివేస్తాడు. వాడు నేరాలు మోపువాడు అని దేవుని వాక్యంలో. సాతాన్ ఈజ్ ద అక్యూజర్, వాడు నేరాలు మోపుతాడు. గాడ్ ఈజ్ అవర్ అడ్వకేట్, దేవుడు మన తరపు నుండి ఒక న్యాయవాదిలాగా ఉంటాడు. క్రైస్తవ మన తరపున వాదిస్తాడు. పిల్లారా, వాడు నేరం మోపినప్పుడు మన మీద, మన చిన్న పాపంలో కిరికిస్తాడు, చిన్న తప్పిదంలో కిరికి విన్నాలో చూడండి, చిన్న చిన్న టెంప్టేషన్స్ వచ్చేస్తున్నాయి. మాటలను రికార్డ్ చేస్తున్నారు, లేకపోతే మనం చేసే పనులు రికార్డ్ చేస్తున్నారు, వీడియో రికార్డ్స్, ఆడియో రికార్డ్స్, లేకపోతే చిన్న మాట మాట్లాడి ఇరికించేసి, చిన్న సంతకం పెట్టుకొని ఇరికించేసి, బ్లాక్మెయిల్ చేసి జీవితాలను పాడు చేస్తారు. వేరే స్వరాలు, వేరే వ్యక్తులు, హాని చేసేవాళ్ళు, నష్టం చేసేవాళ్ళు, పాడు చేసేవాళ్ళు, దోచుకోవాలని చూసే దొంగతనమును, హత్యను నాశనం చేయడానికి తప్ప మరి దేనికి రాడన్నాడు యేసుప్రభువు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం, నేనైతే గొర్రెలకు జీవాన్ని ఇవ్వటానికి వచ్చాను, అది సమృద్ధిగా కలిగి ఉండటానికి వచ్చాను అని చెప్పాడు. సో బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉన్న పిల్లారా, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదువుతా. ప్రోవెర్బ్స్ చాప్టర్ 3 verse 1, నా కుమారుడు, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకముగా గైకొనుము. నా ఉపదేశాన్ని మర్చిపోవద్దు, నా ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకొనాలి. మై సన్, డు నాట్ ఫర్గెట్ మై టీచింగ్, బట్ లెట్ యువర్ హార్ట్ కీప్ మై కమాండ్మెంట్స్. దేవుని ఆజ్ఞల మీద మనం సందేహించేటట్లుగా సాతాను స్వరాలు మనకు కనపడతాయి. ఇది చూడండి, అనేకమైన బోధలు వింటూ ఉంటున్నారు ఈ దినాల్లో, టీచింగ్స్ వింటూ ఉంటున్నారు. క్రైస్తవుల్లో కూడా, క్రీస్తు బిడ్డలు కూడా ప్రకటించేటువంటి బోధకులు ప్రకటించే కూడా వాక్యానికి విరోధంగా, ఆజ్ఞకు విరోధంగా తప్పు చేయడానికి, పాపం చేయడానికి, పతనం చేయడానికి, మిమ్మల్ని పాడు చేయడానికి వింటూ ఉంటున్నారు. అనేకసార్లు స్వరాలు వినబడతా ఉంది. ఎస్, మార్కెట్లో చాలా స్వరాలు ఇప్పుడు ఈ రోజుల్లో. ప్రతి ఒక్కరు స్వరం ఎత్తే వాళ్ళే. మీడియా ఉందిగా, సోషల్ మీడియా, ప్రతి ఒక్కరు స్వరం ఎత్తే వాళ్ళే. సొంత దేవుని మాటను వినాలంటే 2వ వచనం చెబుతుంది, అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడు సంవత్సరములను, శాంతిని నీకు కలుగ చేయును. ఎప్పుడైతే దేవుని మాట వింటావో, దేవుని ఆజ్ఞలు వింటావో, అవి దీర్ఘాయు కలుగ చేస్తాయి. సుఖజీవంతో గడిచేటువంటి సంవత్సరాన్ని, శాంతిని నీకు ఇస్తాయి. సాతాను స్వరం వింటే శాంతిని కోల్పోతావు. వాడు నీ మీద చిన్నగా చిక్కించుకొని నేరాలు మోపుతాడు, ఇక బ్లాక్మెయిల్ చేయటం ప్రారంభిస్తాడు. ఇది నాళ్ళు ఎంతోమంది బ్లాక్మెయిల్స్ ద్వారా కుటుంబాలు, జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. ఆత్మహత్య చేసుకుంటున్నారు, చనిపోతున్నారు, ప్రాణం తీసుకుంటున్నారు, సర్వాన్ని కోల్పోతూ ఉన్నారు. జాగ్రత్త. స్త్రీలు ఎంతోమంది బ్లాక్మెయిల్ చేస్తున్నారు, వీడియోలని, ఆడియోలని. వాడిని లొంగ తీసుకొని యూత్ని, దినాల్లో చాలామందిని యూత్ని రూములకు రప్పించుకొని వాళ్ళకి మాయమాట చెప్పి వాళ్ళతో సెక్సువల్గా పాల్పొంపులు పొంది, కొంతమంది స్త్రీలు అట్లా చేస్తున్నారు, కొంతమంది పురుషులు అట్లా చేస్తున్నారు. పురుషులు కూడా, స్త్రీలే కాదు, కొంతమంది స్త్రీలను వాడుకుంటున్నారు. బిజినెస్ అయిపోయింది ఇది. వాడుకొని స్వరాలు వినిపించి, ఆ స్వరము తీయగా అనిపిస్తుంది, ఎంతో మధురంగా అనిపిస్తుంది ఇంట్లో స్వరం కంటే, తల్లిదండ్రుల స్వరం కంటే.
భార్య స్వరం కంటే మధురంగా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది, హాయిగా అనిపిస్తుంది, మత్తుగా అనిపిస్తుంది కాసేపు. కానీ నరకానికి తీసుకొని వెళ్తుంది, నిన్ను పాతాళానికి తీసుకొని వెళ్తుంది, అశాంతికి గురి చేస్తుంది, శాంతి లేకుండా చేస్తుంది. అందుకే నీ తల్లిదండ్రుల మాట వినండి, నీ భార్య మాట వినండి, నీ భర్త మాట వినండి, నీ పిల్లలు నీవు కలిసి కుటుంబం ఏకీభవించి ప్రార్థన చేయండి, స్తుతించండి, దేవుని ఆజ్ఞకు లోబడండి. ఆజ్ఞ నీకేం చేస్తుంది? దీర్ఘాయుష్నిస్తుంది. ఫర్ లెంత్ ఆఫ్ డేస్ అండ్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ అండ్ పీస్ దే విల్ యాడ్ టు యూ. 3వ వచనం, సామెతల గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠపోషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొని నీ కంఠానికి నీ హృదయానికి హత్తుకునేటట్లు ఉండాలి దేవుని వాక్యం. అప్పుడు దేవుని దృష్టి యందును మనుషుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుంటావు. అప్పుడు దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో, దేవుని దృష్టిలో కూడా. హల్లెలూయా. దేవుని దృష్టి, మనుషుల దృష్టి, లోకంలో ఉన్న మనుషులందరి దృష్టి కూడా దయ పొందిన వాడుకుంటావు, మంచివాడు అనిపించుకుంటావు. లేకపోతే చెడిపోతావు. స్వరాలు వినబడుతుంది, అటు వెళ్ళిపోని స్వరం వినబడుతుంది, ఈడ్చిపెట్టి వెళ్ళిపో స్వరం వినబడుతుంది, వాళ్ళు కొట్టని స్వరం వినబడుతుంది, వాళ్ళని చంపు అని స్వరం వినబడుతుంది. పోసేసేయి. అందుకే ఈ దినాలు చాలామంది కత్తులతో నరికేస్తున్నారు, పిస్టల్స్తో కాల్చేస్తున్నారు, బాంబ్స్తో, రాకెట్స్తో ధ్వంసాలు చేసేస్తున్నారు. స్వరాలు, దయ్యపు స్వరాలు, నష్టం చేసేది, నాశనం చేసేది అంత దయ్యపు స్వరం. అది సాతాను స్వరం. అది మేలు చేసేది కాదు, మంచి చేసేది కాదు, కాపాడేది కాదు. పిల్లరా, నువ్వే స్వరం వింటున్నావు? ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితాన్ని ఎవరికి అప్పగిస్తున్నావు? అవమ్మ సాతాను యొక్క స్వరం ఉంది, సర్పం యొక్క స్వరం ఉంది, దేవుని స్వరం పక్కన పెట్టింది. దావీదు భక్తుడు చాలాసార్లు చెప్పాడు దేవుని యొక్క స్వరం వినాలని. సొలొమోను భక్తుడు చెబుతూ ఉన్నాడు. 4వ వచనంలో మనం చదువుకున్నాం, ఇప్పుడు 5వ వచనం చదువుకున్నాం. 3వ అధ్యాయము సామెతలు 5. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ లోపల నుండి స్వరం వినబడతా ఉంటుంది, ఒక్కోసారి సాతాను స్వరం వినబడుతుంది, ఒక్కోసారి సాతాను టెంప్ట్ అయితేనే నీ దగ్గరికి వస్తాడు. మనుషుల ద్వారానే వస్తాడు, బయట వాళ్ళ ద్వారా, నీ స్నేహితులు కావచ్చు, నీ సన్నిహితులు కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, నీ కైనోళ్ళు కావచ్చు, తెలియని వాళ్ళు కావచ్చు. ఒక్కోసారి ఎవడో వస్తాడు జీవితంలోకి, నాశనం చేస్తాడు, మోసం చేస్తాడు. వాడి స్వరము నిన్ను పాడు చేసిద్ది, పతనం చేసిద్ది. వాడి స్వరం వెనకు, వాడి మాట వెనుక వాడిని దగ్గర రానీకు. స్త్రీలారా దగ్గరికి రానీకండి, పురుషులారా దగ్గరికి రానీకండి. రావటం ద్వారా నష్టం కలుగుతుంది. సొంత బుద్ధిని ఆధారం చేసుకోకండి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఇన్ ఆల్ యువర్ వేస్ అక్నాలెడ్జ్ హిమ్ అండ్ హీ విల్ మేక్ స్ట్రైట్ యువర్ పాత్స్. ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ డు నాట్ లీన్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్. హల్లెలూయా. అద్భుతమైన మాటలు కదండి ఇది. 7వ వచనం, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువ కలుగును. Be not wise in your own eyes. Fear the Lord and turn away from evil. It will be healing to your flesh and refreshment to your bones. రిఫ్రెష్మెంట్ అనే దగ్గర ఏముందంటే మెడిసిన్ అని ఉంది ఇంకొక వాక్యంలో. ఎస్, రిఫ్రెష్మెంట్. హల్లెలూయా. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలములను నీ ఆస్తిలో భాగమనిచ్చి యెహోవాను గణపరచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసం పైకి పొరలి పారును. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకి ఇష్టుడైన కుమారుని గద్దించే రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. దేవుడు తాను ప్రేమించేటువంటి వారిని గద్దిస్తాడు. పిల్లరా, యెహోవా తనకి ఇష్టమైన వారిని గద్దించినట్లుగా. హల్లెలూయా. తండ్రి తనకి ఇష్టమైన వాడిని గద్దించినట్లుగా దేవుడు తాను ప్రేమించే వాడిని గద్దిస్తాడు. విసుకోవద్దు, వేసారిపోవద్దు, దేవుని శిక్షకు లోబడి ఉండు, దేవుని మాట విను. బైబిల్ గ్రంథంలో కొంతమంది
భక్తుల గురించి మనం వింటూ ఉంటాం, ఇశ్రాయేలుల గురించి మనం విన్నాలి తప్పకుండా. వాళ్ళు కూడా వేరే వాళ్ళ స్వరం విని దేవునికి తిరుగుబాటు చేశారు, సణుక్కున్నారు, విరోధంగా తిరుగుబాటు చేశారు. అందువలన ఒక్కడ కూడా కానాను దేశంలో ప్రవేశించలేకపోయాడు. నూను కుమారుడైనటువంటి యెహోషువ, కాలేబు తప్ప 20 ఇయర్స్ లోపున్నటువంటి వాళ్ళు తప్ప 20 ఇయర్స్ పైబడిన వాళ్ళందరూ ఓల్డ్ తరమంతా హతం చేయబడి 40 సంవత్సరాల అరణ్య ప్రాంతంలో. కాన్వెంట్ తెలుసా? ఇంకొకరి స్వరం వినటం ద్వారా, ఇంకొకరి స్వరం వింటే జాగ్రత్త. దేవుని భయభక్తులు కలిగిన వాళ్ళ స్వరం వినండి. యెహోషువ దేవుని భయభక్తులు కలిగిన వాడు, ఆయన చెప్పిన మాటలు వినలేదు. మోషే దేవుని భయభక్తులు కలిగిన వాడు, ఆయన చెప్పిన మాటలు వినలేదు. కాలేబు కూడా దేవుని భయభక్తులు కలిగిన వాడు, ఆయన చెప్పిన మాటలు వినలేదు. వేరే వాళ్ళు, భయభక్తులు లేని వాళ్ళు, భయపెట్టేటువంటి వాళ్ళు, అధైర్యపు మాటలు నూరిపోసే వాళ్ళు చెబితే విన్నారు. చెడ్డ వార్త వినకూడదంట. అందుకే మనం ఇప్పుడు న్యూస్ పేపర్లోను, ఛానల్స్లోను ఎవరికి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుకుంటారు. వాళ్ళ సొంత మనుషుల్ని ఎక్కువగా మంచిగా చెప్పుకుంటా, మిగిలిన వాళ్ళని అది తప్పైనా కానీ వాడు చేసింది కరెక్ట్ అని చెబుతూ, ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళని బాధ పెడుతూ రాస్తారు. పత్రికలు కావచ్చు, ఛానల్స్ కావచ్చు, కొన్ని అన్నీ కాదండి, సోషల్ మీడియాలో కూడా అంతే. అబద్ధాలు, మోసాలు, చెడ్డ మాటలు, చెడ్డ స్వరాలు ఎక్కువ కనపడుతున్నాయి. జాగ్రత్త. ఊడి పడితే ఆడు చెప్పింది వినొద్దు. ఎన్నో స్వరాలు వింటున్నారు మీరు రోజు. ప్రతి స్వరాన్ని మీరు గుర్తుపట్టాలి. హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరం గుర్తుపడతాయి. అసలు దేవుని స్వరం వినపడుతుందా లేదా? దాంట్లో నుండి మీరు వినే దాంట్లో నుండి దేవుని స్వరం వింటున్నారా లేదా? దేవుని మాట వినపడుతుందా లేదా? దేవుని మాట వినపడితేనే దేవుని ఆజ్ఞ, దేవుని మాట నీకు జీవాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, శాంతిని ఇస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది, దీర్ఘాయుష్ని ఇస్తుంది, మంచి దినాలను ఇస్తుంది, మంచి వాడిగా చేస్తుంది, అభివృద్ధి చేస్తుంది, ఫలింపజేస్తుంది, ఎదుగుదలని ఇస్తుంది. నీ జీవితం అంతా, నీ కుటుంబం అంతా, నీ యొక్క ఉద్యోగాలన్నీ, చేస్తున్న పనులు, చదువు, ఏదైనా కావచ్చు, అన్ని దీవెనకరంగా మార్చబడతాయి. సంఖ్యాకాండం 13:16 వచ్చింది. దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అను పేరు పెట్టెను. హోషేయకు అంటే నూను కుమారుడైనటువంటి ఇతను హోషేయ. అసలు యాక్చువల్గా ఈ హోషేయకి మోషే ఏం చేశాడంటే యెహోషువ అనేటువంటి పేరు పెట్టాడంట. ఓకే, 17 వచనం. మోషే కానాను, అంటే పైన చెప్పుకున్న మాటలన్నీ, ఆ పేర్లన్నీ కూడా మనకు కనబడతాయి. పైన చదువుకండి 13వ అధ్యాయము 1 వచనం దగ్గర నుండి 15 వచనం వరకు చదవండి. ఇప్పుడు 17 చదువుతున్నాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 17 వచనం. మోషే కానాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను, మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారములలో నివసించుదురో కోటలలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో విస్తారమైనదో, దానిలో చెట్లు ఉన్నవో లేవో కనిపెట్టవలనని, మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకొని రండని చెప్పాను. చూసారా, అన్ని విషయాలు కనుక్కోమంటున్నాడు. మనుషుల దగ్గర నుండి, భూమి దగ్గర నుండి, పంటల దగ్గర నుండి, వాళ్ళ యొక్క అలవాట్లు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ మాటలు, వాళ్ళ క్రియలు, వాళ్ళ చేష్టాలు అన్నీ కనుక్కొని రండి అని చెబుతున్నాడు మోషే. వీళ్ళు పంపుతూ ఉన్నప్పుడు 12 మందిని పంపించాడు. వాళ్ళు 2 మాత్రమే కరెక్ట్గా చెప్పారు. దేవుడు చెప్పింది చెప్పారు. దేవుడు అసలు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు. దేవుడు ఇస్తానన్నాడు, తీసుకెళ్తానన్నాడు. దేవుడు తీసుకెళ్తున్నాడు కదా, మంచిదైతేనే కదా తీసుకెళ్ళేది. దానికి తోడు ఈ మనుషులు చెప్పిన దానికి, అదే మనుషులు చెప్పారని మీరు చెప్పిన దాన్ని బట్టి నేను చెబుతున్నాను, నేను పంపిస్తున్నాను అని చెప్పి మోషే చెబుతాడు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుండి కూడా మనం చదువుకుంటే చాలా విషయాలు అక్కడ ఉంటాయి. సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో. సో కొంచెం సందేహించి వాళ్ళు అన్నీ కనుక్కొని రమ్మని పంపిస్తున్నాడు అన్నమాట మోషే. కొన్నిసార్లు ఎంత గొప్ప వ్యక్తులమైన, సేవకులమైన, దేవుని బిడ్డలమైన, ప్రార్థనా పరులమైన, బోధకులమైన సందేహిస్తాం, కొంచెం అనుమానిస్తాం.
భయపడతాం, అధైర్యపడతాం, తిరిగిపోతాం. ఎందుకంటే వేరే వేరే స్వరాలు వినపడతా ఉంటాయి. మోషేకి కూడా వేరే వేరే స్వరాలు వినపడతాయి సమాజంలో నుండి, ఇశ్రాయేలు సమాజంలో నుండి. అందుకే పంపిస్తున్నాడు. అది మీరు తర్వాత ద్వితీయోపదేశకాండం చదువుకొని మొదటి అధ్యాయం మొత్తం తెలుస్తుంది. ఓకే, 21వ వచనం, సంఖ్యాకాండము 13వ అధ్యాయం 21వ వచనం. కాబట్టి వారు వెళ్ళి సీను అరణ్యము మొదలుకొని హమాతుకు పోవు మార్గముగా రెహూబు వరకు దేశ సంచారం చేసి చూసిరి. వారు దక్షిణ దిక్కున ప్రయాణం చేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీయులను అఖీమాను, హోషయి, తల్మాయి అను వారు ఉండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోను సోయాను కంటే 7 ఏళ్ళు ముందుగా కట్టబడెను. అప్పటికి హెబ్రోను 7 ఏళ్ళు అవుతుందంట కట్టబడి. అంటే సోయాను కంటే ముందుగా కట్టబడింది అని మనకు. సోయాను ఎప్పుడు కట్టబడింది మనకు తెలియదులే. దాన్ని ఒక దేవుడు చెప్పినట్టు నేను చెబుతాను. అది 7 ఏళ్ళు సోయాను కంటే 7 ఏళ్ళు ముందుగా కట్టబడిందంట ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి దానికంటే కూడా. ఓకే, 23వ వచనం ఇప్పుడు 13:23. వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో 2 మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను, కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. కొన్ని దానిమ్మ పళ్ళు తెచ్చారు, కొన్ని అంజూరు పళ్ళు తెచ్చారు. తర్వాత ద్రాక్ష చెట్టు కూడా. ఓకే, వా, అంజూరు పళ్ళు తెచ్చారంట, దానిమ్మ పళ్ళు తెచ్చారంట, ద్రాక్ష గెల కూడా తెచ్చారు. ఓకే, 24వ వచనం సెలవిస్తా ఉంది. ఇశ్రాయేలీలు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అని పేరు పెట్టబడెను. అది ఎష్కోలు లోయ. మా మామయ్య ఒక ఆయన సేవకుడు ఎష్కోల్ అని ఈ లోయను చదివేనేమో ఎష్కోల్ మిషనరీ ఎవాంజలిజం అని పేరు పెట్టాడు అనమాట. ఎష్కోల్ ఎవాంజలిజం మిషన్. ఓకే, వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూసి తిరిగి వచ్చిరి. 40 దినాలు సంచరించి చూసి తిరిగి వచ్చారంట. చూసారా? ఓకే, అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోనుల యొద్దకును ఇశ్రాయేలుల సర్వ సమాజం యొద్దకును వచ్చి వారికి ఆ సర్వ సమాజం ఉన్నటువంటి సమాచారము తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. ఇప్పుడు 27వ వచనం. వారు అతనికి తెలియపరిచినది ఏమనగా నీవు మమ్మల్ని పంపిన దేశమునకు వెళితిమి. నువ్వు మమ్మల్ని పంపిన దేశానికి వెళ్ళావు. అది పాలు తేళ్లు ప్రవహించు దేశమే. దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు. వారి పట్టణములు ప్రాకారములు గలవి. అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీలను చూచితిమి. అనాకీలు మరియు అమాలేకీలు దక్షిణ దేశంలో నివసించుచూ ఉన్నారు. హిత్తీలు, యోబూసీయులు, ఆమోరీలు కొండ దేశములలో నివసించుచున్నారు. కానానీయులు సముద్రపు నొద్దను యోర్ధాను నదీ ప్రాంతములలోనూ నివసించుచున్నారని చెప్పి అంత క్లియర్గా చెబుతూ ఉన్నారు. మంచిగా ఉన్న దేశం, పాలు తేలు ప్రవహించే. అయితే వాళ్ళు బలవంతులు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు బలవంతులో, బలహీనులో, జ్ఞానవంతులో, శక్తివంతులో నీకెందుకు? అసలు దేవుడు ఏం చెప్పాడు? మీరు వెళ్ళండి అని చెప్పాడు కదా. ఆ దేశాన్ని మీకు ఇస్తానని చెప్పాడు కదా. అబ్రహాముతో 450 సంవత్సరాల క్రితం చేసినటువంటి వాగ్దానం. అవును, మరి తర్వాత ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు కదా. సరే, 500 సంవత్సరాలు అనుకున్నాం మొత్తం. అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దాన ప్రకారంగా ఐగుప్తు దేశంలో మరి 430 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు. అది కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. తర్వాత వాళ్ళు కానాను దేశానికి వెళ్తారని దేవుడు చెప్పినట్టుగా మోషేని దేవుడు ఎన్నుకొని కానాను దేశానికి తీసుకెళ్తుంటే ఇన్ని కథలు పడతా ఉన్నారు. అయితే 30వ వచనం చదువుదాం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాని స్వాధీనపరుచుకొనుము, దాన్ని జయించుటకును మనకు శక్తి చాలును అనెను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలం అని చెప్పారు. వాళ్ళు చెబుతూ ఉన్నారు. వీళ్ళు బ్యాడ్గా చెబుతున్నారు, వీళ్ళు మంచిగా చెబుతున్నారు. ఎవరు? కాలేబు మంచి చెబుతున్నాడు. యెహోషువ కూడా ఉన్నాడు కాలేబుతో. జాగ్రత్త పిల్లారా, మీరు వింటున్న స్వరాన్ని గురించి జాగ్రత్తగా ఉండండి. మీరు ఏ మాటలు వింటున్నారో, ఏ బోధ వింటున్నారో, ఎన్ని మీ జీవితాలని పాడు చేస్తున్నాయో మీకు తెలియదు. మీరు వినే బోధ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.
యేసుప్రభు వారు చెప్పారు చివరి దినాలు అంత్య దినాల్లో. సరే ఎప్పుడైనా కానీ ఆ దినాల్లో 4000 సంవత్సరాల క్రితం కూడా దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు 6000 సంవత్సరాల చరిత్ర కొంత మనం చూస్తున్న మానవ చరిత్ర ఇంకెంత ఉందో మనకు తెలియదు. కొంతమంది ఇంకా చాలా ఉందంటున్నారు. అది బైబిల్ చెబుతుంది, మనం నమ్ముతూ ఉన్నాము. దేవుని స్తోత్రాలు. ఏదో నేను ఒకటి విన్నాను, 158,000 తరాలు ఏదో ఉండేది మొత్తం కలిసి 600 సంవత్సరాలు, సరే 6000 సంవత్సరాలు. అయితే పిల్లారా, ఇక్కడ మనం ఏం చదువుతూ ఉన్నాం? చదువుకుందామని జాగ్రత్తగా. వీరు చెడ్డ మాటలు చెబుతూ ఉన్నారు, విరోధమైన మాటలు చెబుతున్నారు, దిగజారిపోయే మాటలు చెబుతున్నారు, కృంగదీసే మాటలు చెబుతూ ఉన్నారు, పిరికి మాటలు చెబుతూ ఉన్నారు. కానీ కాలేబు మంచి మాటలు చెబుతూ ఉన్నాడు. 31 వచ్చింది, సంఖ్యాకాండం 13:31 వచ్చింది. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలమనిరి, మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గురించి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము. చెడ్డ సమాచారం చెబుతున్నారు, చెడ్డ మాటలు చెబుతున్నారు, చెడ్డ స్వరం వినబడతా ఉంది. అక్కడ అవ్వమ్మ విన్న చెడ్డ స్వరం దగ్గర నుండి, వేరే వాళ్ళ స్వరం దగ్గర నుండి ఇక అది ప్రవహిస్తానే ఉంది ఒక నదిలాగా. నీ వరకు కూడా, నా వరకు కూడా, మన వరకు కూడా. మీరు వినే ప్రతి మాట జాగ్రత్తగా ఉండాలి, మీరు చేసే ప్రతి పని జాగ్రత్తగా ఉండాలి. చూపు, నడక, క్రియలు, ఆలోచన, తలంపులు ఏది తప్పిపోయినా నష్టం అవుతుంది, అశాంతి వస్తుంది, అసమాధానం వస్తుంది, జీవితం పాడైపోయింది, వెనక్కి వెళ్ళిపోతారు 10 సంవత్సరాలు. కొంతమంది అసలు లోకంలోనే వండుకొని వెళ్ళిపోతారు. చెడ్డ మాటలు, భయపెట్టే మాటలు, పిరికితనాన్ని నూరిపోసే మాటలు, అధైర్యాన్ని నూరిపోసే మాటలు, వక్రమైన, అక్రమమైన, నీచమైన, నికృష్టమైన మాటలు, స్వరాలు వినొద్దు. 32 వచ్చింది. మరియు తాము సంచరించి చూసిన దేశమును గురించి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. మాకు కనబడిన వాళ్ళందరూ ఉన్నత దేవులు. వాళ్ళు చంపేవాళ్ళు, వాళ్ళు నరహంతకులు, వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు ద్రోహులు. వాళ్ళతో నీకెందుకురా మరి దేవుడు? వాళ్ళతో నీకెందుకు? నేను వాళ్ళు తరిమేస్తాను కదా, మీకు బలాన్ని ఇస్తాను కదా, ధైర్యాన్ని ఇస్తాను కదా, శక్తిని ఇస్తాను కదా, ఆయుధాలను ఇస్తాను కదా. ఆమేన్. ఎన్నో అద్భుతాలు చేశాను కదా నేను. ఇవి చేయలేనా? చేస్తాడు. 33 వచ్చిన సంఖ్యాకాండం 13:33. అక్కడ నెఫీలీయుల సంబంధులైన ఆనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి. వాహు, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి. ఎంత వరస్ట్గా చెబుతున్నారండి, ఎంత నీచంగా చెబుతున్నారు, ఎంత నికృష్టంగా చెబుతూ ఉన్నారు, ఎంత బలహీనంగా చెబుతూ ఉన్నారు. చూసారా? కొంతమంది మిమ్మల్ని మీరు చేసే పనుల్ని అడ్డుకుంటారు, ముందుకని కూడా చేస్తారు, చదువుకొని కూడా చేస్తారు, జాబ్ చేయని కూడా చేస్తారు, మీరు పని ప్రారంభించని కూడా చేస్తారు, ఇల్లు కట్టని కూడా చేస్తారు, పొలం కొనని కూడా చేస్తారు, పనులు చేయని కూడా చేస్తారు. చెడ్డగా మాట్లాడతారు, విరోధంగా మాట్లాడతారు, వ్యతిరేకంగా మాట్లాడతారు, ఎత్తుగడలతో మాట్లాడతారు, ప్లాన్తో, ప్రణాళికలతో. చెడ్డ స్వరాలు, వేరొక స్వరము, దొంగల యొక్క స్వరము, మోసగాళ్ళ స్వరం, అబద్ధాల స్వరము వినొద్దు. నువ్వు ఏదైతే వింటావో అదే నీ గర్భంలోనికి వెళ్తుంది, నీ కడుపులోనికి కడుపులోనికి వెళ్ళిద్ది, గర్భము దాల్చిద్ది. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణానికి అంటది. జాగ్రత్త. చెడ్డవారి స్వరాలు వినొద్దు, పనికిమాలిన వాళ్ళ స్వరాలు వినొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నారా. నీకంటే తోపులు కానీ, నీకంటే గొప్పోళ్ళు కానీ భూమి మీద ఎవడు ఉండడండి. ప్రతి ఒక్కళ్ళు దేవుని స్వరానికి మీ చెవినివ్వండి, మీ హృదయాన్ని ఇవ్వండి, మీ అంతరంగాన్ని ఇవ్వండి. ఆయన స్వరం వినటానికి లెగవండి, ప్రతిరోజు నడవండి, కూర్చోండి, పనులు చేయండి, చదువుకోండి, ఏమని చేయండి, కానీ ఆయన స్వరం వినటానికి గుర్తుపట్టండి. నా స్వరము గుర్తుపడితే నా గొర్రెలు. నువ్వు దేవుని గొర్రెవైతే, దేవుని బిడ్డవైతే, రక్షణ పొంది ఉంటే నువ్వు గుర్తుపడతావు. యేసయ్య స్వరాన్ని, కాపరి స్వరాన్ని గుర్తుపడతావు, లేకపోతే గుర్తుపట్టలేవు. కొంతమంది స్వరాలు నిన్ను పాడు చేస్తాయి, పతనం చేస్తాయి, నాశనం చేస్తాయి. నీకున్న ఆస్తి అంతా దోచుకుంటారు, పైసలన్నీ తీసుకుంటారు, పొలాలు దోచుకుంటారు, ఇల్లు దోచుకుంటారు, ఆరోగ్యం దోచుకుంటారు, జ్ఞానాన్ని దోచుకుంటారు. జ్ఞానం దోచుకుంటూ వెళ్ళేది కాదులేండి, అయినా కానీ అట్లా చేసేస్తారు, నిన్ను బలహీనపరిచేస్తారు, అనారోగ్య పాలు చేసేస్తారు, అంత నాశనం చేస్తారు. కొంతమంది ఎందుకు రోడ్ల మీద పిచ్చోళ్ళ తిరుగుతున్నారు? బాగా చదువుకున్న వాళ్ళే, ఒకప్పుడు మంచి స్థితిలో ఉన్న వాళ్ళే. ఈ మధ్యకాలంలో ఒకడు పిచ్చోడిని అంటే
పిచ్చోడు అంటున్నారు కానీ మంచి జ్ఞానంగానే ఉన్నాడు, ఏదో ప్లాన్తో ఉన్నాడు, మనకు తెలియదు. అతని ఇంటర్వ్యూ ఎక్కువ చేస్తూ ఉన్నారు. ఎంతోమంది అనాథులు, దిక్కులేని వాళ్ళు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, కూటి గుట్టకి పదవిగా ఉన్నవారు, తినటానికి కూడా కష్టం ఉన్నవారు, పేదరికలు ఉన్నవారు, ఇంకా వ్యవసాయంలో ఎన్నో రీతులుగా పొలాలు నష్టపోయి పైరంతా ప్రకృతి వికృతి చేయటం ద్వారా భయంకరమైనటువంటి నష్టానికి గురైనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వీళ్ళు అడ్డమైన వాటి దగ్గరికి వెళ్తారు. ఆ స్వరాలు వినిపించడానికి, ఆ మీడియాని వినిపించడానికి, ఆ శబ్దాలు వినిపించడానికి. నీ దగ్గరకు వచ్చే ప్రతి శబ్దాన్ని గుర్తుపట్టాలి ప్రియ సహోదరి సహోదరుడు, లేకపోతే నష్టపోతావు. జాగ్రత్త. మీ ఆరోగ్య విషయంలో, నీ ఆరోగ్య విషయంలో కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ ఆరోగ్యం నీ చేతుల్లోనే ఉంటుంది. నువ్వు తినేదే, నువ్వు మాట్లాడేదే నీకు హాని చేస్తుంది. నాలుక అనేటువంటిది ఘోరమైనటువంటిది అని కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం. ప్రపంచానికి చిచ్చు పెడుతుంది. పాప ప్రపంచం భయంకరమైంది. నువ్వు మాట్లాడే ప్రతిదీ, నువ్వు తినే ప్రతిదీ నీకు నష్టం చేస్తుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదంట. మంచి ఆహారం తింటే కడుపు బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. అట్లాగనే నువ్వు తినే ప్రతిదీ, నువ్వు మాట్లాడే ప్రతిదే నీకు హాని చేసేది. జాగ్రత్తగా ఉండాలి. వినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి, తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వినే విషయంలో, తినే విషయంలో, ఈ రెండు విషయాలు జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం బాగుంటుంది. దేవునితో సహవాసం కలిగి ఉండండి. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 19వ వచనం. మనము హోరేబు నుండి సాగి మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ ఘోరమైన మహారణ్యములో నుండి వచ్చి ఆమోరీయుల మన్నెపు మార్గమున కాదేశు బర్నేయాకు చేరితిమి. అప్పుడు నేను మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న ఆమోరీయుల మన్నెమునకు వచ్చి ఉన్నాము. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించెదను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరచుకొనుము. భయపడకుము, అధైర్యపడకుమని నీతో చెప్పి తిని. అప్పుడు మీరందరూ నా యొద్దకు 22వ వచనం ఇప్పుడు 1వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 22వ వచనం. అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి మనకంటే ముందుగా మనుషులను పంపుదము, వారు మన కొరకు ఈ దేశమును వేగు చూచి తిరిగి వచ్చి అందులోనికి మనము వెళ్ళవలసిన త్రోవను గూర్చియు మనము చేరవలసిన పురములను గూర్చియు మనకు వర్తమానము చెప్పుదురు అని చెప్పి తిరిగి. ఆ మాట మంచిదనుకొని నేను గోత్రము కంటికి ఒక మనుషుని చొప్పున 12 గోత్రాలకి 12 మంది మనుషుల్ని 12 మనుషులను పిలిపించి తిని. వారు తిరిగి ఆ మన్యమునకు పోయి ఎష్కోలు లోయకు వచ్చి దాని వేగు చూచి ఆ దేశ ఫలములను చేత పట్టుకొని మన యొద్దకు తీసుకొని వచ్చి మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న దేశము మంచిదనియు మనకు తెలియజెప్పారు. మంచివాళ్ళు మంచిదని చెప్పారు, చెడ్డోళ్ళు చెడ్డదని చెప్పారు. ఆ కథ ఇది కొనసాగుతూ ఉంది. మీరు తర్వాత చదువుకోండి. మొత్తం చివరి వచనాల వరకు మీరు చదువుకోండి. అధ్యాయం మొత్తం చదవండి. చాలా అద్భుతంగా చెబుతా ఉంది. 46 వచనం వరకు చివరి వచ్చిన 46 వచనం అంటుంది. కాగా మీరు కాదేశులో బహు దినములు నివసించి తిరిగి మీరు నివసించిన దినములెన్నో మీకే తెలియను. ఎందుకు నివసించారు? 45 వచనం చదువుతాం ఇప్పుడు. తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా యెహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు. ఎందుకో తెలుసా? 44 వచనం. అప్పుడు ఆ మన్యములో నివసించిన ఆమోరీయులు మీకెదురుగా బయలుదేరి వచ్చి కందిరీగల వలె మిమ్మల్ని తరిమి హొర్మా వరకు సేయూరులో మిమ్మల్ని హతము చేసిరి. ఈ వాక్యాలన్నీ ఏం చెప్పుకుంటా వస్తున్నాయి అంటే, వారు దేవుని మాట వినలేదు. వాస్తవమే, అది చెబితే పశ్చాత్తాపడ్డారు. దేవుని సందులో మేము దేవుని మాట వినలేదు, మేము దేవుని మాట వింటామని చెప్పారు. దీని తర్వాత దేవుడు యుద్ధానికి వెళ్ళొద్దని చెబితే ఆమోరీయుల మీదకి వీళ్ళు యుద్ధానికి వెళ్తారు. అదే దేవుని వాక్యం ఇక్కడ మన సెలవిస్తాం. 42 వచనం. యెహోవా నాతో ఇట్లా నేను యుద్ధమునకు పోకుడి, నేను మీ మధ్య ఉండను గనక వెళ్ళకుడి. మీరు వెళ్ళినను మీ శత్రువులు ఎదుట హతము చేయబడుదురని వారితో చెప్పుము. ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరుగుబడి మూర్ఖులై ఆ మన్యమునకు వెళితిరి. వీళ్ళు ఆళ్ళ మాట విని మనం ఆ దేశం వెళ్ళొద్దని చెప్పి దేవుని విరోధంగా తిరుగుబాటు చేశారు.
తర్వాత మీరు యుద్ధానికి వెళ్ళొద్దని చెప్పినా కానీ తిరుగుబాటు చేశారు, దేవునికి విరోధంగా, దేవుని మాటకు విరోధంగా ప్రవర్తించారు. ఇలా దేవుని మాట విరోధంగా మనం ప్రవర్తించడం ద్వారా ఆశీర్వాదాలు కోల్పోతామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. జాగ్రత్త, దేవుని మాట వినండి. దేవుని మాట వినటం ద్వారా ఆశీర్వాదం మన జీవితంలో వస్తుంది. క్రైస్తవులారా, ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం వేరే వాళ్ళ స్వరం వింటే, నా గొర్రెలు నా స్వరం వింటాయి. గొర్రెలకు నిజమైన కాపరి యేసు ప్రభు. యేసు ప్రభు స్వరం వినండి, ఆయన మాట వినండి, మీరు బ్రతుకుతారు ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా, దీర్ఘాయువుతో, శాంతితో, సమాధానంతో జీవిస్తారు. రోగాలు, రొప్పులు, వ్యాధులు, నష్టాలు, కష్టాలు, బాధలు, దుఃఖాలు, వ్యాకులాలు ఎన్ని వచ్చినా జీవితాన్ని కలిగి ఉంటారు. ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఎందుకంటే దేవుని స్వరం మనం బ్రతికిస్తుంది, దేవుని మాట మనం బ్రతికించింది. వేరే వాళ్ళ స్వరం, వేరే వాళ్ళ మాట మనం చంపవచ్చు, చెప్పలేము. ఎవరు ఎలాగుంటారు, ఎప్పుడు ఎలాగుంటారు. నష్టం చేయవచ్చు, బాధ పెట్టవచ్చు, గాయం చేయవచ్చు, పాడు చేయవచ్చు. ఏం చేస్తారో తెలియదు పిల్లలు. వాళ్ళు ప్రార్థన చేసుకుంటా, మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీ వందనాలు, స్తుతిస్తోత్రాలు. ఈ దినం నీ మాట వినటానికి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. వేరే వాళ్ళ స్వరం వినకుండా, వేరే వాళ్ళ మాట వినకుండా, నా గొర్రెలు నా స్వరం వింటి అని అన్నావు ప్రభా. నీ స్వరం విన్నట్లు మమ్మల్ని నడిపించండి. సాతాను శక్తుల నుండి, బలహీనతల నుండి, అనారోగ్యాల నుండి విడిపించండి. వ్యసనాల నుండి విడిపించండి. త్రాగుబోతు ఆత్మ నుండి విడిపించండి. మనుషుల మాటలు విని కుటుంబాలు పాడు చేసుకుంటున్న వ్యసనం నుండి విడిపించండి. భార్యను, భర్తను దీవెనకరంగా నడిపించండి. తల్లిదండ్రులు, పిల్లలు, కుటుంబము ఆశీర్వాదకరంగా ఉన్నను కాక వారి మధ్యలోకి పొరుగువాడు, బయటవాడు, వెలపటివాడు, వేరే పరుని యొక్క, పరాయి వాని యొక్క స్వరము వారి మధ్యలో పని చేయకుండాను గాక. సాతాను శక్తులను పిలిచివేయబడును గాక. నష్టపరిచే ఆత్మలు గద్దించబడును గాక. చీకటాత్మలు గద్దించబడును గాక. దొంగాత్మలు, వ్యభిచారపాత్మలు, త్రాగుబోతాత్మలు, మోసపాత్మలు, కుయుక్తాత్మలు, ఈర్ష ద్వేషాల ఆత్మలు, అసూయాత్మలు, ద్వేషించే ఆత్మలు, హింసపెట్టే ఆత్మలు గద్దించబడును గాక. యేసునామములో విడిపించండి నీ బిడ్డలు. ఎంతమంది కష్టంలో, బాధల్లో, నిందల్లో, అవమానాలు ఉన్నారు అవ్వా, వారిని విడిపించండి. ఎంతమంది అయితే పొరుల మాటలు విని, వేరే స్వరాలు విని నష్టపోయారు, బాధకు గురయ్యారు, ఇప్పుడైనా పశ్చాత్తాపం యొద్ద ఇశ్రాయేలీలాగా కాకుండా ప్రభువా, వారు ఎంత చెప్పినా వింటానే ఉంటున్నారు, లోబడతామంటున్నారు, పాపాలు చేస్తూ ఉన్నారు, తప్పుదాలు చేస్తారు, తిరుగుబాటు చేస్తున్నారు, సనుకుంటున్నారు, కొనుక్కుంటున్నారు, భయంకరమైనటువంటి రీతిలో జీవిస్తూ ఉన్నారు. తండ్రి కనికరించండి నాయన, ఈ బిడ్డలు కనికరించండి, క్రైస్తవులు కనికరించండి, సేవకులు కనికరించండి, సంఘాలను దీవించండి, పరిచర్ని దీవించండి, విస్తారమైన సువార్త వాక్యం ప్రకటించబడినట్లుగా బలపరచండి. మహిమ ఘనత నీవే పొందమని ఈ సమయం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించి ప్రభువును రక్షకుడని యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. త్రియక దేవుని దీవెనలు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ప్రభు రాకడ వరకు ఆయన ప్రేమ, ఆయన యొక్క కృప, ఆయన కనికరం, జాలి, దయ, ఆదరణ మనతో ఉండి నడిపించును గాక. ఆమేన్. క్రైస్తవులారా, అందరికి వందనాలు ప్రభు పేరట. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబం సమృద్ధిగా దీవించును గాక. మనం తిరిగి కలుసుకునేంత వరకు ప్రభు కృప మనకి, మన కుటుంబాలు సమృద్ధిగా ఉండను గాక. అప్పటి వరకు మనం తిరిగి కలుసుకునేంత వరకు ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఉండండి ప్రభువుని. దేవుడు గొప్పగా మిమ్మల్ని దీవిస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. God bless you all richly, abundantly, with incredible heavenly blessings. Praise the Lord. Glory to God. Amen.